ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమంలో మనతో మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి శ్రీ శ్రీ మాతా రమ్యానంద భారతి స్వామిని గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనకుండే అనేక సందేహాలని నివృత్తి చేసుకుందాం. మన ధర్మంలో మంత్రం యొక్క విశిష్టత ఏంటి? మంత్రం శ్లోకం చదవడం ద్వారా మనం శక్తులు పొందవచ్చా? దేవతల అనుగ్రహాన్ని పొందగలుగుతామా? మంత్రముల ద్వారా, శ్లోకముల ద్వారా, స్తోత్రముల ద్వారా దేవతా అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. ఇది మనుషులు చెప్పిన మాట మాత్రమే, ఋషులు చెప్పిన మాట మాత్రమే కాదు, దేవతా వాక్యం. మీరు చూడండి, ఉదాహరణకు లలితా సహస్రనామావళి గురించి చూస్తే ఆ స్తోత్రం ఎవరిచ్చారు మనకి అని అంటే వశిన్యాది వాగ్దేవతలే ఋషులుగా ఆ స్తోత్రాన్ని మనకి ఇవ్వటం జరిగింది. మనకి బ్రహ్మాండ పురాణంలో అమ్మవారికి సంబంధించిన విశేషాలు చెబుతూ ఎందుకు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మానవులకు అందించారు, అందించవలసినటువంటి అవసరం ఏమిటి అని అంటే అమ్మవారు స్వయంగా చెప్పింది. లలితాదేవి, మానవులు యుగ ధర్మం మారుతూ ఉన్నది, ధర్మం స్వరూపం మారుతూ ఉన్నది, ధర్మం తత్వం తగ్గుతూ ఉన్నది, అధర్మం పెరుగుతూ ఉన్నది, మానవులలో శక్తి తగ్గుతూ ఉన్నది, కష్టాలు బారవుతున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ ఇబ్బందులు పోగొట్టుకోవటం కోసం అధర్మం మార్గంలో ఆలోచించకూడదు. ఉదాహరణకి ఎవరి దగ్గర డబ్బులు లేవు, కష్టపడి సంపాదించుకోవాలి ధర్మ మార్గంలో అనేటువంటి ఆలోచన రావాలి తప్ప ఎక్కడైనా దొంగతనం చేసి తెచ్చుకుందాంలే అనే ఆలోచన రాకూడదు. రాకుండా ఉండాలంటే ఎట్లా? మన మనస్సు అధర్మం వైపే వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యుగ ధర్మాన్ని బట్టి. అందుకని ఆమె అన్నది, ఇటువంటి ఒక స్తోత్రం నేను రాయించాను వశిన్యాది వాగ్దేవతల చేత, ఇది గనక చదివితే ధర్మ మార్గంలో మానవుల యొక్క మనసు, దేవతలను కూడా చదవమని చెప్పింది ఆమె. ముఖ్యంగా మానవుల యొక్క మనసు ధర్మ మార్గంలో మళ్ళుతుంది, కావలసినటువంటివన్నీ లభిస్తాయి, ఇబ్బందులు తీరుతాయి. ఇందులో ఉన్నటువంటి ప్రతి నామము కూడా ఒక మంత్రతుల్యమైనటువంటిది అన్నది అమ్మవారు. అంటే సాక్షాత్ దేవతలు చెప్పినటువంటి మాట. అలాగే మన ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఎన్నో స్తోత్రములను మనకు అందించారు వివిధ దేవతలకు సంబంధించి. ఈ స్తోత్రము, పూజ, జపము, ధ్యానము గురించి కూడా ఒక సూత్రం చెప్పారు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ అని చెబుతూ పూజ ఉన్నది. మామూలుగా పూజ చేసేటప్పుడు ఏమిటి, దేవతను మనం పిలుస్తాం, అమ్మ ఇక్కడ కూర్చో, లేదా స్వామి కూర్చో, ఇదిగో నీకు అర్ఘ్యం ఇస్తున్నాం, పాద్యం ఇస్తున్నాం, ఎదిగో నీకు పుష్పాలు వేస్తున్నాము అని మానవ వాక్కుతో, మన మనుషుల యొక్క వాక్కుతో మనం వాళ్ళని పూజ చేస్తాం. అటువంటి పూజ కంటే పూజాకోటి సమం స్తోత్రం, ఒక స్తోత్ర పారాయణ ఉన్నది. స్తోత్రములకు మనకు ఋషులు ఇచ్చారు, దేవతలు ఇచ్చారు. అంటే ఒక స్తోత్రం మనం గనక చదివితే వాళ్ళు చెప్పినటువంటి మాట కాబట్టి వాళ్ళ శక్తి ఎప్పుడూ అందులో ఉంటుంది. ఋషుల యొక్క వాక్కు మన నోటి నుండి వస్తున్నది. మనుషుల యొక్క మాట కంటే ఋషి యొక్క వాక్కుకి, దేవతా వాక్కుకి శక్తి ఎక్కువ. స్తోత్రకోటి సమం జపం, జపం అంటే మంత్రాన్ని మనం జపం చేస్తాము, స్మరణ చేస్తాము. అయితే స్తోత్రములు పుస్తకములలో ఉంటాయి, మంత్రములు ఎక్కడుంటాయి? అవి కూడా పుస్తకములలో ఉంటాయి అంటే మన వాళ్ళు ఒప్పుకోలేదు, ఋషులు ఒప్పుకోలేదు. మంత్రం అంటే గురువు నీకు ఏది ఉపదేశం ఇస్తే అదే మంత్రం. పుస్తకాల్లో ఉన్నది కేవలం అక్షరాల సముదాయం మాత్రమే. స్తోత్రపారాయణ చేయి, కానీ మంత్ర మార్గం మాత్రం గురువు దగ్గర తీసుకో. ఎందుకు అనంటే మంత్రం శబ్దస్వరూపమైనటువంటి దేవతారూపము. ఆ మార్గంలో నువ్వు సరిగ్గా వెళ్ళాలి అనంటే దాని విధి విధానాలు తెలుసుకోవాలి, నీకు ఏది సరిపోతుందో తెలుసుకోవాలి. ఒక్కొక్క దేవతకు సంబంధించి 10 మంత్రాలు ఉంటాయి. అవన్నీ ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేవి కాదు. గురుముఖంగా తీసుకొని ఒక్కసారి ఒక దేవతా మంత్రం కనుక చేస్తే, జపం చేస్తే 1,000,000 స్తోత్రాలు చదివిన దానితో సమానము. ఎందుకంటే మంత్రం సాక్షాత్ దేవతల్లో నుంచి వచ్చాయి, దేవతా స్వరూపం కాబట్టి. జపకోటి సమం ధ్యానం, ధ్యానించు. నువ్వు నీ మనస్సులో నువ్వు దేవతను ధ్యానించు. ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలోకి వెళ్ళటానికి నీకు ధ్యానం ముందుకు తీసుకువెళ్తుంది. కనుక స్తోత్ర పారాయణ కంటే మంత్రజపం, మంత్రజపం కంటే ధ్యానం, ధ్యానం కంటే నిర్వికల్ప సమాధి స్థితి. అయితే వీటిల్లో ధ్యానము, సమాధి స్థితి, వీటికి ఏకాగ్రత అవసరం, ఎంతో వాటికి సంబంధించినటువంటి సాధన అవసరం. కాబట్టి నిత్య జీవితంలో స్తోత్ర పారాయణ చేయటం తేలిక. అలాగే గురుముఖంగా మంత్రోపదేశం తీసుకొని మనసులో నిరంతరం స్మరించటం చేయొచ్చు. వీటి ద్వారా శక్తి ఉత్పన్నమవుతుంది.
ఆ ఉత్పన్నమైనటువంటి శక్తి నువ్వు ఏ దిశలోకి పంపిస్తే ఆ దిశలోకి వెళ్తుంది. పలానా పని కావాలనుకుంటున్నావా, చేసినటువంటి స్తోత్ర పారాయణ కానీ మంత్రజపం కానీ ఆ పని కోసం ధారపోయి అటువైపు వెళ్తుంది. లేదు నీకు పలానా దేవత అనుగ్రహం కావాలనుకుంటున్నావా, అటువైపుకు దేవత అనుగ్రహం కావాలి అని ఈ ఫలితాన్ని ధారపోయి దేవతల అనుగ్రహాన్ని చూపిస్తారు. అందుకని ఋషులు కానీ మాత్రమే కాకుండా దేవతలు కూడా తపస్సు చేసినట్లుగా మనకు పురాణములలో కనిపిస్తూ ఉన్నది. విష్ణుమూర్తికి సంబంధించి ఆయన యోగ నిద్రలో ఉంటాడు, ఆ యోగ నిద్రలో కూడా ఆయన ధ్యాన స్థితిలో ఉంటాడు. పరమేశ్వరుడు ఆయన ధ్యాన స్థితిలో ఉంటాడు. అట్లా దేవతలు ఋషులు వాళ్ళంతా కూడా ఆచరించి ఫలితాన్ని పొంది మనకు చెప్పినటువంటి మాట. మంత్రాన్ని చేయని ఏదో శాస్త్రవాక్యం కాదు, వాళ్ళు ఆచరించి వాళ్ళు పొందారు. మీరు చూడండి పురాణాల్లో ఫలానా మహర్షి తపస్సు చేశాడు, అమ్మవారు వచ్చింది. మహర్షులే కాదు రాక్షసులు కూడా తపస్సు చేశారు, మన దేవతల గురించే తపస్సు చేశారు. ఇదిగో ఫలానా రాక్షసుడు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు. తపస్సు అంటే ఏమిటి? తప్పించటం, మంత్రాన్ని స్మరించటం, స్మరించి దేవత వచ్చేదాకా చేయటం. అంటే తపస్సు చేసి మంత్రాన్ని స్మరించి దేవతానుగ్రహాన్ని పొందొచ్చు అని మన వాళ్ళు ప్రత్యక్షంగా నిరూపించి చూపించి ఆ మార్గాన్ని వారసత్వంగా మనకు అందించారు.